बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने लागड़ चरला के रिहायशियों की मुकम्मल हिमायत का ऐलान किया और उन्हें कानूनी जंग में साथ देने का वादा किया। तेलंगाना भवन में लागड़ चरला की मुतासरा खवातीन से बातचीत करते हुए केटीआर ने उन्हें यकीन दिलाया कि उनकी पार्टी उनके साथ खड़ी है। केटीआर ने लागड़ चरला तांडों की खवातीन की शिकायत सुनी। उन्होंने सूरत हाल पर तशवीश का इजहार करते हुए चीफ मिनिस्टर रेवंत रेड्डी और डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का समेत दीगर रहनुमाओं के इस मामले से निपटने के तरीके पर सवालात उठाए। केटीआर ने सवाल किया कि क्या ये खवातीन हमें एहतजाज के लिए पैसे देकर या उकसाकर लाई गई हैं। उन्होंने वाज़ेह किया कि मुतासरा खवातीन अपने मसाइल को खुद बेबाकी से बयान कर रही हैं। केटीआर ने बताया कि खवातीन के मुताबिक उन्हें फार्मा कंपनी के मुजवज़ा मंसूबे के फ़वाइद के बारे में कोई बाज़ाब्ता इत्तला या वजाहत फराहम नहीं की गई। उन्होंने कहा कि 9 महीने से जारी एहतजाज के बावजूद हुक्काम ने देहातियों की शिकायत को नज़रअंदाज किया। केटीआर ने मजीद कहा कि खवातीन की रिपोर्ट के मुताबिक हालिया इंतखाबात के फ़ौरन बाद ज़मीन के मसाइल पर दोबारा बातचीत शुरू हुई, लेकिन अभी तक कोई फैसला नहीं किया गया। చెప్తుంది ఏంటంటే మా వాళ్ళను పోలీసులు చిత్రహింసలు పెట్టినారు, 3rd డిగ్రీ టార్చర్ పెట్టినారు, వాళ్ళని పూర్తి స్థాయిలో అరిచేతులు మోకాళ్ళు కాళ్ళల్లో నడవలేని పరిస్థితుల్లో మాట్లాడలేని పరిస్థితుల్లో అంత నీరసంగా తయారైనారని చెప్తున్నారు. నేను మీడియా వేదిక ద్వారా మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా, జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా, దయచేసి సుమోటోగా ఈ ఆడబిడ్డలు చెప్పిన వాళ్ళ మాటను మీరు కంప్లైంట్గా తీసుకోండి, వెంటనే విచారణ చేయండి. నేను గౌరవ మహబూబ్ నగర్ ఎంపీ గారిని కూడా కోరుతున్నా, డికే అరుణ గారు, మీరు కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్కు మాతో పాటు రండి. మీ పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని కేంద్ర స్థాయిలో కూడా తప్పకుండా చెప్పండి అని చెప్పి కూడా వారిని కూడా కోరుతున్నాం. అదేవిధంగా ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, గిరిజన సంఘాలు, మహిళా సంఘాలు, వారిని కూడా కోరుతా ఉన్నాం, దయచేసి ఈ దురాఘాతాల మీద రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కిరాతకపు చర్యల మీద స్పందించండి. ఇది రాజకీయ రంగు పులిమి ఇంతమంది గొంతు కోసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది, వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. అందరం కలిసి మరి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని